ఇది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు, కానీ చెప్తా వినండి. అదేంటంటే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్పిరిట్ మూవీ పూజా సెరమనీ అయితే కంప్లీట్ అయింది. అండ్ మూవీ షూట్ అయితే డే ఆఫ్టర్ టుమారో నుంచి స్టార్ట్ చేస్తారంట. అయితే నేను ఇప్పుడు చెప్పే న్యూస్ కన్ఫర్మ్ అయితే కాదు. అదేంటంటే యానిమల్ మూవీ రిలీజ్ కాక ముందే అన్స్టాపబుల్ షోలో రణబీర్ కపూర్ సందీప్ రెడ్డి వంగతో ఇలా అంటాడు, తన నెక్స్ట్ మూవీ ప్రభాస్ అన్నతో అందులో నాకు ఒక చిన్న క్యామియో ఇచ్చినా నేను చేస్తా అని చెప్తాడు. దీనికి ఎస్ఆర్వి ఏం రిప్లై ఇయ్యలేదు, కానీ ఇప్పుడున్న బస్ ప్రకారం స్పిరిట్ మూవీలో రణబీర్ కపూర్ క్యామియో కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. అండ్ అలాగే సందీప్ రెడ్డి వంగ యానిమల్ ని స్పిరిట్ ని కలపాలని కూడా చూస్తున్నాడంట. అది కూడా ఎలా అంటే యానిమల్ మూవీలో రణబీర్ కపూర్ వాళ్ళ నాన్న అనిల్ కపూర్ కి బాడీ డబుల్ చేస్తారు కదా, అదే ఫేక్ అనిల్ కపూర్ ని తెచ్చి వాళ్ళ రియల్ నాన్న లాగా యాక్ట్ చేపిస్తారు కదా. అయితే ఆ ఫేక్ అనిల్ కపూర్ ని కార్ లో పృథ్వీరాజ్ గారు చంపేస్తారు కదా. అప్పుడు చాలా మందికి వచ్చిన డౌట్ ఏంటంటే చంపేసినప్పుడు ఒక్క పోలీసు కూడా ఎందుకు రాలేదని. ఇదే క్వశ్చన్ ని ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ గారిని అడిగితే తనేమన్నాడంటే, చెప్తా ముందు ముందు నేను తీసే సినిమాల్లో మీకు అర్థమవుద్దని చెప్పాడు. అండ్ స్పిరిట్ లో ప్రభాస్ కూడా పోలీసే. అయితే దీన్ని పట్టుకొని చాలా మంది ఏమంటున్నారంటే యానిమల్ మూవీలో ఫేక్ అనిల్ కపూర్ ని చంపినప్పుడు రావాల్సిన పోలీసులు ఎందుకు రాలేదంటే, మూవీలో మాత్రం మనకు చూపించలేదు కానీ రణబీర్ కపూర్ కి ఒక పోలీస్ ఫ్రెండ్ ఉన్నాడంట. ఆ పోలీస్ ఫ్రెండ్ కూడా ఎవరో కాదు, ప్రభాస్ రణబీర్ కపూర్ ఫ్రెండ్ అయినందుకు ఆ మర్డర్ ని అయితే మేనేజ్ చేశాడని చెప్తున్నారు. ఇదంతా విన్నాక నాకేమనిపించిందంటే ఆడియన్స్ అయితే సందీప్ రెడ్డి వంగ నుంచి సినిమాటిక్ యూనివర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఆడియన్స్ ఎస్ఆర్వి నుంచి సినిమాటిక్ యూనివర్స్ ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే రణబీర్ కపూర్ అన్స్టాపబుల్ లో చెప్పిన దాన్ని బట్టి. ఇదంతా వినడానికి ఎలానో ఉంటుంది, బట్ ఎస్ఆర్వి నుంచి సినిమాటిక్ యూనివర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న ఆడియన్స్ లో అయితే నేను కూడా ఒకనే. ఎందుకంటే స్పిరిట్ లో ప్రభాస్ ది కూడా వైలెన్స్ క్యారెక్టరే కాబట్టి. అండ్ రణబీర్ ని ప్రభాస్ ని కలిపితే సందీప్ రెడ్డి వంగకి మంచి సైకోయిస్టిక్ వైలెంట్ సినిమాటిక్ యూనివర్స్ అయితే తయారవుతుంది. చూడాలి మరి నేను చెప్పిందంతా నిజమవుతుందో లేదో, కానీ నాకు తెలిసినంత వరకు ఇది నిజమయ్యే ఛాన్సెస్ అయితే 99% ఉన్నాయి. మరి మీరేమంటారు? ఎస్ఆర్వి యూనివర్స్ క్రియేట్ చేయాలంటారా?